హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము నెరడు ఫ్రై తయారు చేసుకుందామండి. మా సైడ్ అయితే నెరడు అంటారండి, కానీ కొన్ని ఏరియాస్లో దీన్ని తిల్లి అని కూడా అంటారు. ఈ ఫ్రై ముఖ్యంగా బాలింతలకు నీరసంగా ఉండకుండా బలంగా ఉండడానికి ఈ నెరడు ఫ్రై పెడతారండి. రక్తం తక్కువగా ఉండేవారు కూడా ఈ ఫ్రై చేసుకొని తింటే రక్తం బాగా పడుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఫ్రైకి మసాలా తయారు చేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక పిడికెడు ధనియాలు, 2 ఇంచుల చెక్క, 10 యాలకులు, 15 లవంగాలు వేసుకొని బాగా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అదే కడాయిలో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని చల్లారనివ్వాలి. చల్లారిన మసాలా దినుసులు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా వేయించిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఫ్రైకి సరిపడా కడాయి పెట్టి 3/4 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్, కారం, మసాలాలు కాస్త ఎక్కువగానే పడతాయండి, లేకపోతే ఫ్రై నీచు వాసన వస్తుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగిన నెరడు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మటన్లో నుంచి వచ్చే నీరు పోయేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గడానికి నాకు 15 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 3 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పొడి 2 టీ స్పూన్లు వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మంచి బలమైన ఆహారం అండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేస్తే సరిపోతుందండి. అంతేనండి, నెరడు ఫ్రై రెడీ అయ్యింది. ఈ ఫ్రై మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.